కడప నగర శివార్లోని చెలమారెడ్డిపల్లె బీఆర్ కాలనీ బండికనుమలో వెలసిన శ్రీ నిత్యపూజయ్య స్వామి క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ జి వెంకటరాయుడు, ధర్మకర్త తిరుమల వాసు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు రాత్రి స్వామివారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ వెంకటరాయుడు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, 20 సంవత్సరాలు నాకు మొదట వెలిసిన శివాలయం ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా, అదేవిధంగా ఇవాళ చాలా గొప్ప కార్యక్రమాలు జరిగాయి. కళ్యాణం ఈరోజు ఉదయం 5 గంటలకు పంచామృత అభిషేకాలు, తీర్థోపదేశాలు, అలాగే ఉదయం 11 గంటలకు కళ్యాణ కార్యక్రమం జరిగింది. శివపార్వతుల కళ్యాణం జరిగింది. అలాగే కూచిపూడి కళాకార్యం జరిగింది. తదుపరి ఇవాళ కోలాటం కార్యక్రమం 12 గంటలకు జరిగింది. 1 గంటకు అన్నదాన కార్యక్రమం జరిగింది. దాదాపు 1500 మందికి దాకా చేశారు. అలాగే ఈరోజు సాయంత్రం ఇప్పుడు గ్రామస్థం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. కావున మా భక్తులందరూ సహకరించి బాగా కోరుకుంటూ చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి? దాదాపు 40,000 మంది చేస్తున్నాము. 40 సంవత్సరాలు చేస్తున్నాము. మాకు ఈ యొక్క ఇక్కడ చూడండి, వెంకటకృష్ణ, కాశీన్న, అలాగే మన వెంకట శివారెడ్డి, మన అన్న పేరు వచ్చేసి నరసింహ, అలాగే వీళ్ళంతా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. అలాగే ఊరి పెద్దలు, గ్రామస్తులు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ మన చెలమారెడ్డిపల్లెలో తెలిసినటువంటి నిత్యపూజ స్వామి 2వ పుణ్యక్షేత్రము. దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు జరగడం ఆనవాయితీగా వస్తూ ఉంది. దాదాపు 40 సంవత్సరాల నుంచి ప్రతి శివరాత్రికి ప్లస్ ఇది కార్తీక మాసంలో కూడా ఇలాగే మనము గ్రామోత్సవాలు ప్లస్ దాంతోపాటు కళ్యాణము ఇలాంటివన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ లాగానే మొత్తము పొద్దున్న నుంచి వరుసగా పొద్దున అభిషేక కార్యక్రమాలు, తర్వాత కళ్యాణోత్సవము, ఆ తర్వాత నృత్య ప్రదర్శన, ఏది చిన్నపిల్లలు కళాకారుల చేత కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. ఆ తర్వాత భోజనాలు, తర్వాత మళ్ళీ మనకి కోలాటము, తర్వాత డ్రమ్స్ అరేంజ్ చేసి ఇప్పుడు గ్రామోత్సవం జరుగుతూ ఉంది. ఈ విధంగా దీనికి అందరూ ఒకరని కాదు, ఊరంతా పెద్దలందరూ కలిపి దీన్ని సక్సెస్ చేసినారు. ప్రతి సంవత్సరము ఎవరో ఒకరు దాతలు రావడము, వాళ్ళ ద్వారా మనము కొన్ని కార్యక్రమాలను ఒక్కొక్క కార్యక్రమాన్ని మేము చేస్తామని ముందుకు రావడము, ఇది చైర్మన్ ఈయన వెంకటరాయుడు చైర్మన్, వాసు గారు మన ధర్మకర్త వీళ్ళు ఇద్దరు కొద్దిగా ముందుండి అందరినీ వాళ్ళతో పాటు వాళ్ళకి సంబంధించి మేమంతా వాళ్ళకి ఫ్రెండ్స్, మేమందరము వీళ్ళకి సపోర్ట్ ఇస్తూ వీళ్ళు మమ్మల్ని కొద్దిగా ముందు నడిపిస్తూ పోతున్నాము. ఓకే. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కడప నగర శివార్లోని చెలమారెడ్డిపల్లె బీఆర్ కాలనీ బండికనుమలో
వెలసిన శ్రీ నిత్యపూజయ్య స్వామి క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ జి వెంకటరాయుడు, ధర్మకర్త తిరుమల వాసు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు రాత్రి స్వామివారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ వెంకటరాయుడు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 20 సంవత్సరాలు నాకు ముందట వెలిసిన శివాలయము ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా అదేవిధంగా ఇవాళ చాలా గొప్ప కార్యక్రమాలు జరిగాయి. కళ్యాణం ఈరోజు ఉదయం 5 గంటలకు పంచామృత అభిషేకాలు, తీర్థోపదేశాలు, అలాగే ఉదయం 11 గంటలకు కళ్యాణం కార్యక్రమం జరిగింది. శివపార్వతుల కళ్యాణం జరిగింది. అలాగే కూచిపూడి కళాకార్యం జరిగింది. తదుపరి ఇవాళ కోలాటం కార్యక్రమం 12 గంటలకు జరిగింది. 1 గంటకు అన్నదాన కార్యక్రమం జరిగింది. దాదాపు 1500 మందికి దాకా చేశారు. అలాగే ఈరోజు సాయంత్రం ఇప్పుడు గ్రామస్థం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. కావున మా భక్తులందరూ సహకరించి బాగా కోరుకుంటూ చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి? దాదాపు 40,000 మంది చేస్తున్నాను. 40 సంవత్సరాలు చేస్తున్నాను. మాకు ఈ యొక్క రామాచారి ఇక్కడ చూడు, వెంకటకృష్ణ, కాశీన్న, అలాగే మన వెంకట శివారెడ్డి, మన అన్న వచ్చేసి నరసింహ, అలాగే వీళ్ళంతా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. అలాగే ఊరి పెద్దలు, గ్రామస్తులు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేయాలి. ఇక్కడ మన చెలమారెడ్డిపల్లిలో వెలిసినటువంటి నిత్యపూజ స్వామి 2వ పుణ్యక్షేత్రము. దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు జరగడం ఆనవాయితీగా వస్తూ ఉంది. దాదాపు 40 సంవత్సరాల నుంచి ప్రతి శివరాత్రికి ప్లస్ ఇది కార్తీక మాసంలో కూడా ఇలాగే మనము గ్రామోత్సవాలు ప్లస్ దాంతోపాటు కళ్యాణము ఇలాంటివన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ లాగానే మొత్తము పొద్దున్న నుంచి వరుసగా పొద్దున అభిషేక కార్యక్రమాలు, తర్వాత కళ్యాణోత్సవము, ఆ తర్వాత నృత్య ప్రదర్శన, ఏది చిన్నపిల్లలు కళాకారుల చేత కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. ఆ తర్వాత భోజనాలు, తర్వాత మళ్ళీ మనకి కోలాటము, తర్వాత డ్రమ్స్ అరేంజ్ చేసి ఇప్పుడు గ్రామోత్సవం జరుగుతూ ఉంది. ఈ విధంగా దీనికి అందరూ ఒకరని కాదు, ఊరంతా పెద్దలందరూ కలిపి దీన్ని సక్సెస్ చేసినారు. ప్రతి సంవత్సరము ఎవరో ఒకరు దాతలు రావడము, వాళ్ళ ద్వారా మనము కొన్ని కార్యక్రమాలను ఒక్కొక్క కార్యక్రమాన్ని మేము చేస్తామని ముందుకు రావడము, ఇది చైర్మన్ ఈయన వెంకటరాయుడు చైర్మన్, వాసు గారు మన ధర్మకర్త వీళ్ళు ఇద్దరు కొద్దిగా ముందుండి అందరినీ వాళ్ళతో పాటు వాళ్ళకి సంబంధించి మేమంతా వాళ్ళకి ఫ్రెండ్స్, మేమందరము వీళ్ళకి సపోర్ట్ ఇస్తూ వీళ్ళు మమ్మల్ని కొద్దిగా ముందుకు నడిపిస్తూ పోతున్నాము. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.